చూడొచ్చు, చాలా మంచి సినిమా. ఇస్ బ్యాక్, అయన్ ముఖేష్ ఇస్ బ్యాక్. వాటు చూసినాం, చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డ్యాన్స్, ఫైట్స్ అండ్ విజువలైజ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. బీజిఎం అయితే ఇంకా డ్యామ్ చాలా క్యూట్, మంచిగా ఉంది, బాగా చేశారు. 10/10 ఇస్తాను నేను. చాలా బాగుంది. ఇప్పుడు కూలి కూడా వెళ్ళాలి, నెక్స్ట్ దానికోసం వెయిటింగ్. బాగుంది. ఎక్కడుంది అడుగు. ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఎన్టీఆర్ గారు లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు. సూపర్ గా ఉంది. అంటే కొత్తగా చూసాం ఈ మూవీలో, చాలా కొత్తగా ఊహించిన విధంగా చూసాం అనమాట. సూపర్ గా ఉంది, బాగుంది. ఇద్దరలా ఈక్వల్ అండి. ఎవరికి చెప్తాం మనం, చెప్పండి. ఇప్పుడు హాలీవుడ్ అని బాలీవుడ్ అన్నీ ఏంటంటే అన్నీ తెలుగు ఇండస్ట్రీ వచ్చేస్తున్నారు కదా. సూపర్ ఇద్దరు అలా సూపర్గా ఉంది. హిందీలో బాగుంటుంది అండ్ తెలుగులో కూడా బాగుంటుంది. మేడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు ఎన్టీఆర్ లుక్స్ బాగాలేవని, వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేస్తారని మీరే అడుగుతున్నారు ఆ విషయం. ఎవరు చేస్తారు చెప్పండి. నేను పొద్దున్న అన్ని గమనించిన, మనకి అమ్మమ్మ అయిన వాళ్ళే వచ్చి పాపం 6:30కి వచ్చారండి అందరూ. అందరూ ఎవరు చెప్తారు చెప్పండి. ఆ చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఇద్దరు అలా అండి, మనకి ఫస్ట్ అయితే ఎన్టీఆర్ అండి. ఎన్టీఆరే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆరే అంటాను. మన తెలుగు ఇండస్ట్రీలో ఆయనే కాబట్టి ఆయనే అంటాను. తర్వాత ఎవరైనా డాన్స్ అంతగా లేదుగా, అదే ఫీల్ అవుతున్నాం. లేదు కదా, అదే ఫీల్ అవుతున్నా. అదే చేసిందంటే ఇద్దరికి ఇచ్చారు. ఆ డాన్స్ ఒకలాగానే ఉంది. డాన్స్ అయితే లేదు, అది మిస్ చాలా 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 పెట్టుంటే బాగుండే. ఆయన యాక్చువల్గా ఇలా వాటు చూసినాము, సూపర్ ఉంది మూవీ. అంటే ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన కొత్తగా అవసరం లేదు. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న అంటే కొత్తగా ఉంది. డ్యాన్స్ సూపర్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది. అంటే హృతిక్ రోషన్ తగ్గట్టు ఆయనకు మంచి సూపర్ మూవీ చేసిండు. కాకపోతే ఒక సాడ్ థింగ్ ఏంటంటే కూలీ కూడా ఇలా రిలీజ్ కాకుండా బాగుండే. బట్ ఏంటంటే అటు ఇటు షఫుల్ అయిపోయారు అంతా. గ్యాప్ తీసుకొని అదొక రోజు ఇదొక రోజు ఇస్తే మస్తు ఉంటుండే. సినిమా సూపర్. వాటు మాత్రం బాగుంది. నెక్స్ట్ కూలీ పోవాలి. థ్యాంక్ యూ.